వేంగి చాళుక్యుల్లో కులోత్తంగ చోళుడు అని రాజు ఉన్నాడు. చాళుక్యుల్లో చోళుడేంటి? ఇది సస్పెన్స్ కదా. చాళుక్యుల్లో చోళుడేంటి? ఎస్, కులోత్తంగుడు రాజరాజ నరేంద్రుడి కొడుకు. నన్నయ్య మహాభారతం రాయించాడే నన్నయ్య చేత, నారాయణ భట్టు చేత. వాళ్ళ రాజరాజ నరేంద్రుడి కొడుకే కులోత్తంగుడు. కానీ రాజరాజ నరేంద్రుడు వాళ్ళ మదర్ అమ్మంగదేవి తమిళుల నుంచి వచ్చిన రాకుమార్తె. రాజేంద్ర చోళ అని తమిళుల్లో చోళల్లో గొప్ప రాజు. వాళ్ళ అమ్మాయే అమ్మంగదేవి. ఆ అమ్మంగదేవి రాజరాజ నరేంద్రుడి భార్య. వీళ్ళిద్దరికి జన్మించిన ఆయనే కులోత్తంగుడు. కాబట్టి కులోత్తంగుడు రాజరాజ నరేంద్రుడు మరి ఏ వంశం? వేంగి చాళుక్య వంశం కదా. కాబట్టి కులోత్తంగ చాళుక్య అని రావాలి. కానీ సడన్గా పుస్తకాల్లో కులోత్తంగ చోళ అని ఉంటుంది. ఇదేంది? చాళుక్యుల్లో మనిషి చోళ ఎలా అవుతాడు? ఎస్, అమ్మంగదేవి వాళ్ళ అబ్బాయి కులోత్తంగుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే క్లైమాక్స్లో మన వేంగి రాజ్యాన్ని లేదా రాజమండ్రి రాజ్యాన్ని వదిలేసి తమిళనాడు వెళ్ళిపోయారు. అప్పుడు చోళ రాజ్యం బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు చోళులకి సహకరించాలని తల్లి కొడుకులు అక్కడికి వెళ్ళిపోయి చోళుల రాజ్యాధికారాన్ని చేపట్టాడు కులోత్తంగుడు. అందువల్ల కులోత్తంగ చోళ అయ్యాడు. అలాగని అతని రాజ్యంలో వేంగి చాళుక్యులు లేకుండా ఏం లేరు. వేంగి చాళుక్యులు కూడా ఉన్నారు. వేంగి చాళుక్య రాజ్యాన్ని కూడా తను కలిపి ఏలాడు తమిళనాడులోని తంజావూరులో కూర్చొని. అందువల్ల ఈ క్రింది వాణిలో ఏ రాజు ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు అని అడుగుతారు. కులోత్తంగుడు అని ఆన్సర్ చేయాలి. ఆ తర్వాత తమిళ కవిత్రయాన్ని పోషించాడు కులోత్తంగుడు. పైపిచ్చు తమిళులకి వంశాభిమానం, భాషాభిమానం ఎక్కువ కాబట్టి కులోత్తంగ చాళుక్యాన్ని నువ్వు పాలించడానికి వీల్లేదు, మమ్మల్ని కులోత్తంగ చోళ అని పేరు మార్చుకుని మమ్మల్ని పాలించుకో అని వాళ్ళు కండిషన్ పెట్టినట్టున్నారు. దట్స్ వై కులోత్తంగ చోళ టర్న్డ్ ఫ్రమ్ చాళుక్య టు చోళ. థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్.